ఏపీ ప్రభుత్వం విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు 10 చోట్ల విద్యుత్ వైర్లను నిల్వ చేసింది. ఇది అదునుగా భావించిన కొందరు యువకులు విద్యుత్ వైర్ల దోపిడీకి పాల్పడుతూ జల్సా చేస్తున్నారని పెనుకొండ డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. 5గురితో ఏర్పడిన ఈ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6,50,000 విలువ చేసే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దుర్గారంలో అటవీ జంతువు మేకంను వేటాడారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు గ్రామంలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో మేకం మాంసం లభ్యమైనట్లు తెలిపారు. అదే ఇంటి ఆవరణలో జంతువులను వేటాడే ఉచ్చులు స్వాధీనం చేసుకుని 4గురిపై కేసు నమోదు చేశామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదలైన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో రైతులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 200 ట్రాక్టర్లతో పట్టణంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని 6 పంచాయతీలకు చెందిన 175 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను అందజేశారు. పడమట నర్సాపురంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పంపిణీ చేశారు. వారితో పాటు అనారోగ్యానికి గురై చికిత్స పొందిన 10 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలను ప్రశ్నించినందుకు అరెస్టు చేశారని సిపిఎం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అర్హులైన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిజమైన అర్హులతో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, రెడ్డి సంఘం అధ్యక్షులు నాగేందర్ రెడ్డి వారి అనుచరులతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో స్థానిక వ్యాపారవేత్త సుశీల్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. మున్నేరువాగు బ్రిడ్జిపై పిచ్చి మొక్కలు భారీగా పెరిగి బ్రిడ్జిపై ఉన్న నాలలు మూసుకుపోయాయి. దీంతో వర్షపు నీరు బ్రిడ్జిపై నిలిచి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. స్థానిక వ్యాపారస్తులతో కలిసి బ్రిడ్జిపై పిచ్చి మొక్కలను తొలగించారు. ఆముదాల వలసలో జరిగిన దాష్టికం ప్రభుత్వ పాలనకు నిదర్శనమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ దురాగతాలను ఆధారాలతో సహా బయటపెట్టిన పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మహిళలు ఇన్ని దారుణాలకు గురవుతున్నా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.